రటిక మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రతి చోట ఉన్నది. ఒకసారి మీరు స్పీకర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి చేయడం, ప్రభుత్వ పక్షపాత వైఖరిలో ఉండడం సరైనది కాదు. కనీసం క్వశ్చన్ అవర్లో కూడా మా సభ్యులు అడిగితే, మా సీనియర్ సభ్యులు అడిగితేనేమో సమయం ఏమంటే అందులో మీ పేరు లేదు ఇవ్వము అని మాట్లాడటం. అదే ప్రభుత్వ పక్షం వైపు నుంచి పేరు లేని వాళ్లకు కేవలం సబ్జెక్టు లేకుండా బూతులు మాట్లాడే వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి. మా ప్రశ్నలు వచ్చే సమయానికి వాయిదా వేయటం. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, స్పీకర్ గారు ప్రభుత్వంలో భాగం కాకూడదు. లగచర్ల విషయం మీద ఎట్టి పరిస్థితులలో కూడా మా పోరాటం కొనసాగుతుంది. లగచర్లనే కాదు, అది రామన్నపేట కావచ్చు, అది దిలావర్పూర్ కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక సంఘటనలన్నింటినీ కూడా, ప్రజల్ని ఏదైతే హింస పెడుతున్నారో వాటన్నిటి విషయంలో కూడా మేము పూర్తి స్థాయిలో ప్రజల వెంట ఉంటాం. మీరు ప్రజలు పెడుతున్న హింసను మేము అడ్డుకుంటాం, మేము హింస పడడానికనే సిద్ధంగా ఉన్నాం తప్ప మీతోని ప్రజలకు ఇబ్బంది కాకుండా వాళ్ళని కాపాడడంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎప్పటికి కూడా ముందే ఉంటాం. ఇవాళ ఒక్కరోజు తప్పించుకున్నా మళ్ళీ 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 ఆ సమస్యను ప్రజల దృష్టికి ప్రభుత్వం మెడలు వంచేదానికి కావాల్సిన పద్ధతుల్లో మా పోరాటం కొనసాగుతుంది. ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చింది లేదు. ఒకవైపు కొనుగోలు సోయి లేదు. ఉత్తనే నోటికి వచ్చిన లెక్కలు ఎవడి దోషం తీరు వాడు మాట్లాడుతున్నాడు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం, ఇప్పటి వరకు రైతుల నుంచి మీరు సేకరించిన ధాన్యం ఎంత అని. సేకరించిన ధాన్యం లెక్క తెలియదట, కానీ 1,53,00,000 టన్నులు పడుతుంది అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఏ కాకి చెప్పిందో ఈ లెక్క ఎవరికి కూడా తెలియదు. కాకుల లెక్కలు మాట్లాడుతున్నారు. మేం ఒకటే మాట చెప్తున్నాం, ఈ ప్రభుత్వం పిరికి పందలాగా పారిపోతుంది శాసనసభ నుంచి. ప్రజల సమస్య ఏది, తక్షణ సమస్య వచ్చినా దాని నుంచి తప్పించుకోవడం కొరకు రకరకాల పద్ధతుల్లో మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. అయినా మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఆ లగచర గిరిజన రైతుల తరఫున మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసనసభ ఉన్నన్ని రోజులు శాసనసభలో చర్చకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ప్రజా బాహుళ్యంలో కూడా మేము ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య రాష్ట్రంలో గ్రామంలో ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క పట్టణ ప్రాంతాల్లో, ప్రతి ఒక్క గలీలో బెల్ట్ షాపుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. దానికి సంబంధించిన ప్రశ్న ఈరోజు ప్రభుత్వాన్ని మరి అడిగి, మరి ఒక బెల్ట్ షాపుల బెడద నుంచి మరి ప్రజలకి విముక్తి కలిగిస్తారా అనే ఒక అంశం పైన ప్రశ్న ఉంటే, మరి వారికి నచ్చిన ప్రశ్నలన్నీ తీసుకొని మా ప్రశ్న రాగానే మరి హౌస్ని వాయిదా వేయడం చూస్తే చాలా బాధాకరమైన విషయం. మరి గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి గతంలో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, వీరిద్దరు కూడా మేము అధికారంలో రాగానే ఎక్సైజ్ పాలసీని మేము చేంజ్ చేస్తాము, బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తివేస్తామని చెప్పేసి కూడా వారు అభయహస్తంలో హామీ ఇవ్వడం జరిగింది. ఏడాది కావస్తోంది, సంవత్సరం పూర్తి అయిపోయింది. బెల్ట్ షాపులు తీయకపోగా ఇంకా బెల్ట్ షాపులను ప్రోత్సహించి పెద్ద ఎత్తున ప్రతి వీధిలో, ప్రతి గల్లీలో ఈరోజు బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి. మరి వారిని బెల్ట్ షాపులు నియంత్రించడానికి ఏమేమి మీరు యాక్షన్ తీసుకున్నారంటే, వారు ఇచ్చినటువంటి సమాధానంలో చూసాం, లిఖితపూర్వక సమాధానంలో పూర్తిగా బెల్ట్ షాపులను ప్రోత్సహించే విధంగా వారి యొక్క చర్యలున్నాయి. ఆబ్కారీ శాఖ వారి కానివ్వండి, పోలీస్ శాఖ వారి కానివ్వండి, ప్రభుత్వం తీరు కానీ కేవలం ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే కేసులు అయినాయి తప్ప దాని తర్వాత నామమాత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా 100-150 అయినాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏప్రిల్ మేలో వేల సంఖ్యలో కేసులు అయితే అక్రమ మద్యం అమ్మకాలపై, మిగతా నెలలో కేవలం 100-200 తూతు మంత్రంగా కేసులు బుక్ చేసి మరి చేతులు దులుపుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి స్పష్టంగా
బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, ఇదే బట్టి విక్రమార్క గారు లీడర్ ఆఫ్ మరి మన కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా మాటలు ఈరోజు ఎందుకు మారినారు? ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఈరోజు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. ఈ ద్వంద్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వారు పదే పదే బెల్ట్ షాపులు లేకుండా చేస్తాము, ధరలు కూడా పెంచమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో మాట్లాడిన మాటలు